ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 25-26 వచనాలు. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ఈరోజు నీవు ఆయనైతే వెంబడిస్తూ ఉన్నావు, కానీ ఇంకా నువ్వు ఓపిక కలిగి ఉన్నట్లయితే ఆయన అనుగ్రహించేటువంటి గొప్ప రక్షణని నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఆయనే నీకు బలమై ఉన్నాడు కనుక, ఆయన నువ్వు ఎంచుకున్నావు కనుక, ఆయన మార్గంలో నడవాలని నువ్వు కోరుకుంటున్నావు కనుక అన్ని విషయాల్లో కూడా ఆయన నడిపించడానికి శక్తిమంతుడు. ఆ విషయంలోనైతే నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు. కానీ ఈ విషయాన్ని తెలియలేనప్పుడు యాసావు అయితే ఒక పూట కూటు కోసం తన జ్యేష్ఠత హక్కును ఏమాత్రం విలువలేనిదిగా ఎంచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతడైతే ఎలా దాన్ని అమ్మివేశాడంటే, యాకోబుకి దాన్ని అమ్మివేసినప్పుడు అతడు ఏ విధమైనటువంటి కలవరం లేకుండానే ఉన్నాడు. దాన్ని అమ్మివేసి తన ఆకలి తీర్చుకోవడానికి అతడు పరిగెడుతూ ఉన్నాడు. కానీ యాకోబు అయితే ఆ జ్యేష్ఠత్వ హక్కు కొరకు అతను ఎంతగానో కనిపెట్టుకుని ఉన్నాడు. జ్యేష్ఠత్వ హక్కు యొక్క బలం ఎలాంటిదో అతడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి సంతోషపెట్టాలని నువ్వు కోరుకోవాలి. దేవుని సంతోషపెట్టాలని కోరుకున్నట్లయితే ఆయనకి ఏది సంతోషమో ఎరిగి నువ్వు దాంట్లో పరిగెత్తుతూ ఉండాలి. యాషావు అయితే దేవుడిని అయితే సంతోషపెట్టాలని కోరుకోలేదు, కానీ ఒక పూట కూటు కోసం అతను ఏం చేశాడంటే జ్యేష్ఠత్వ హక్కుని, అంత ఘనమైనటువంటి దాన్ని సులువుగా యాకోబుకి అమ్మివేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు దేవుని సంబంధమైన సంగతుల్లోని ప్రతి దాంట్లోనూ కూడా అది ఎంత శ్రేష్టమైనదో నువ్వు ఎరిగి దాన్ని ఘనమైనది ఎంచుకున్నట్లయితే దేవుని హృదయాన్ని నువ్వు ఎంతో సంతోషపెట్టేటువంటి వ్యక్తిగా ఉంటావు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-16 వచనాల్లో చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు అయితే తన తోటి విశ్వాసులతో మనతో ఆయన దినాన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని. ఒక పూట కూటు కోసం యాసావు అలా చేయడం దేవుడి హృదయాన్ని ఎంతగానో గాయపరిచిందని మనం తెలుసుకోగలగాలి. కాబట్టి ఈరోజు ఒక పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఎవరూ ఉండకూడదని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు యాకోబు శ్రేష్టమైన దాన్ని ఎంచుకున్నాడు. అతనికి దేవుని గురించినటువంటి సంగతుల్లో పెద్ద జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా అతడు దేవుని గురించినటువంటి ఆసక్తి అతని హృదయంలో జ్యేష్ఠత్వ హక్కు కొరకు అతను కనిపెట్టుకుని ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 5వ వచనంలో, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానం నాకు మితి లేదు. కాబట్టి దీనిని మనం ఆలోచన చేయాలి. ఆయన మనం ఎరిగి ఉన్నాము, ఆయన వెంబడించాలి, ఆయనకి ఇష్టమైనది ఏదో మనం అలా పరిగెత్తాలి. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనంలో 11వ వచనం నుంచి, ఒక చోట ప్రొద్దు గుంకినప్పుడు అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొను. అప్పుడు అతడు ఒక కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం నంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రిని అబ్రహాము దేవుడని ఇస్సాకు దేవుడిని యెహోవాను, నీవు పండుకొని నీ భూమిని నీకును నీ సంతానం నాకు ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకి ఇసుకరేణువులో నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములని నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించేదని నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరమైనది, దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అనుకొనేను. కనుక అతనితో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు అతను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలైన అతని హృదయంలో నాటలేదు, కానీ అతనైతే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడ్లా యెహోవా నాకు దేవుడై ఉండెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించి మొక్కుకొనెను. ప్రభు మాట్లాడుతున్న మాటలకి యాకోబు మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు యాకోబు ఇంకా లోతైనటువంటి స్థితిలో లేకపోవడం వల్ల దేవుని యొక్క పట్టుదల గురించి, దేవుని యొక్క ఆయన మాట ఎలా నెరవేరుస్తున్నటువంటి గ్రహింపు లేకపోవడం వల్ల తన చిన్న హృదయంలో నుంచి, తన ఆలోచన తలంపుల్లో నుంచి అతడు దేవునితో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. కానీ ప్రభు అయితే యాకోబు జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఎందుకంటే నువ్వు ఏదైతే ఎంచుకున్నావో దాంట్లో నుంచి మంచిదైన చెడ్డదైన ఆశీర్వాదం పుడుతుందని
నువ్వు తెలుసుకోగలగాలి. కాబట్టి యాకోబు శ్రేష్టమైన ఆశీర్వాదం పొందడానికి అతడు జ్యేష్ఠత్వ హక్కును ఎంచుకున్నాడు. అందులో అతనికి అనేక ఆశీర్వాదాలు పుట్టడానికి తర్వాత మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈరోజు నువ్వు దేన్ని ఎంచుకుంటున్నావు నువ్వు తెలుసుకోగలగాలి. ఆయన కొరకు శ్రేష్టమైన దాన్ని ఎంచుకోవాలి. నువ్వు నీచమైన దాన్ని ఎంచుకున్నట్లయితే అందులో నుంచి ఏం పుడుతుందో నువ్వు ఎరుగుదువు. కనుక ఈరోజు శ్రేష్టమైన దాన్ని ఎంచుకొని దేవుని సంతోషపెట్టే విధంగా ఉండాలి. ఎందుకంటే ఆయనే నీ బలమై ఉన్నాడు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా ఈ లేఖనాలను బట్టి నాయన నీ విషయంలో ఎవరైతే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారో అటువంటి వారందరినీ నువ్వు బలపరచడానికి, స్థిరపరచడానికి, కృప చూపించడానికి శక్తిమంతుడు. కనుక నీ సన్నిధి, సమాధానం, నీ మహిమ మార్చం దేవతోడుగా ఉంచి ప్రతి ఒక్కరూ ప్రభావ అటు రీతిగా నీ సన్నిధిలో పరిగెత్తడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.